హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు యూట్యూబ్లో షార్ట్స్ ఏ విధంగా అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయో చెప్తానండి. అంటే ఆల్రెడీ ఉన్న మ్యూజిక్కి కానీ వాయిస్కి కానీ మన వీడియోని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, నేను ఈ వీడియో ముందుగానే చూసుకొని పెట్టుకున్నానండి. ఆ సౌండ్కి యాడ్ చేద్దామని ఇక్కడ ఉంటుంది ఆప్షన్. ఈ లాస్ట్న టైప్ చేస్తే ఇదిగోండి, యూజ్ దిస్ సౌండ్ అని ఉంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతమంది యూజ్ చేసుకున్నారు ఈ సౌండ్ని. నేను ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న వీడియోని యాడ్ చేయాలి. 31 seconds. నెక్స్ట్ ఇలా వాయిస్ వస్తుంది, ఈ వీడియో యాడ్ అవుతుంది. మనకు ఓకే అనుకుంటే డన్ చేసేసేయాలి. ఇది అప్లోడ్ అవ్వడానికి ఒక 10 seconds అలా టైం పడుతుందండి. ఈ వీడియోని ఈ విధంగా అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా అప్లోడ్ చేయాలి. ఇంకోటి, ఇక్కడ అప్లోడ్ చేసే టైంలో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయండి. వీడియో పైన ఏదైనా మ్యాటర్ కనపడాలి అనుకుంటే ఇలా, తెలుగులో కావాలనుకుంటే తెలుగులో టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా. మ్యాటర్ కావాలి అనుకున్న వాళ్ళు టైప్ చేసుకోవచ్చు అండి, అవసరం లేదు అనుకుంటే లేదు. నేనైతే మ్యాటర్ని టైప్ చేయదలుచుకోవట్లేదు, మీకు చెప్పడం కోసం ఊరికలా చూపించాను. ఇంకా నెక్స్ట్ ఇలా అప్లోడ్ అవుతుందండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, అంటే మనం ఈ షార్ట్ అందరికీ కనపడుతుంది కదా, ఇలా కనపడాలా అంటే ఏ ఇమేజ్ కనపడాలో అంటే చూసే వాళ్ళకి కొంచెం ఫస్ట్ చూడంగానే మంచి ఇమేజ్ కనపడితే క్లిక్ చేసి చూస్తారు కదండి, అలా ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే వస్తుంది. నాకైతే ఈ అభిషేకం చేసింది కావాలనుకుంటున్నాను. ఇలా ఇదే ఈ షార్ట్లో ఈ ఇమేజ్ అందరికీ కనపడుతుంది. అంటే లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్ చూసి అది బాగుంది అని క్లిక్ చేస్తారు కదండి, అలాగే షార్ట్స్కి ఇలా కనపడితే క్లిక్ చేస్తారు. ఇక్కడ ఏదైనా మ్యాటర్ రాయాలనుకుంటే ఇలా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే లేదు. నాకైతే మ్యాటర్ ఏం అవసరం లేదు, ఓకే చేస్తున్నా. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, నేను శివ అని పెట్టేస్తున్నా. ప్రైవేట్లో విజిబిలిటీ వచ్చేతలకి ప్రైవేట్లో ఉంది చూడండి, ఇది ప్రైవేట్లోనే ఉంచి అప్లోడ్ చేయాలి. ఎక్కడ పబ్లిక్ చేయాలో నేను తర్వాత చెప్తాను వీడియోలో. సెలెక్ట్ ఆడియన్స్ వచ్చేతలకి నో, ఇది పిల్లల కోసం కాదు కదండి, పిల్లల కోసం అయితే ఎస్ అని నొక్కాలి. ఇలా పెట్టేసి అప్లోడ్ చేస్తున్నా. ఇది అప్లోడ్ అవ్వడానికి ఒక 1 minute అలా టైం తీసుకుంటుందండి. ఇక్కడ మనకు కనపడుతుంది, ఇక్కడ యూ అనే ఆప్షన్లో తిరుగుతూ ఉంటుంది కదా, అనుకోండి యువర్ వీడియోస్లో ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం 100% అయినప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది అన్నమాట. ఇది అప్లోడ్ అయిన తర్వాత మనం ఎక్కడ చూడాలో అది కూడా చూపిస్తాను. 17%, 18% అయింది. ఇది మొత్తం టోటల్ ఎంత MB ఉందనేది ఇక్కడ కనపడుతుంది చూడండి. టోటల్ 52 MB ఉంది, 13 MB అప్లోడ్ అయింది. ఇంకా 52 కంప్లీట్ అయిపోతే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది అన్నమాట. ఇది 100% అప్లోడ్ అయిన తర్వాత ఎక్కడ చూడాలంటే మనం బ్యాక్ వచ్చేసి YT స్టూడియోలోకి వెళ్ళాలి. ఇక్కడ వీటిలో కంటెంట్స్లోకి వెళ్ళి ఇదిగోండి, ఈ వీడియో ఇంకా ఫుల్గా అప్లోడ్ అవ్వలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత 100% అని చూపిస్తుంది. ఇక్కడ విజిబిలిటీ మనమైతే ప్రైవేట్లో పెట్టాం కాబట్టి ప్రైవేట్ అని పడిద్దండి. క్వాలిటీ వచ్చేతలకి SD, HD 2 క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ అప్లోడ్ అయ్యేటప్పుడు SDలోకి అవుతుంది, ఇంకొంచెం 1 or 2 minutes టైం వెయిట్ చేసిన తర్వాత అది HDలోకి కూడా మారుతుంది. కొంతమంది వీడియోస్ SDలోనే కనపడుతున్నాయి, HDలోకి రావట్లేదు అని ఫీల్ అవుతారు కదండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకోటి నెట్ స్పీడ్ బాగుంటే ఇంకో ఫాస్ట్గా అవుతుంది. అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిందండి, 100% అయింది. ఇక్కడ క్వాలిటీ వచ్చేతలకి చూడండి, SDలోకి తర్వాత HDలోకి 3 minutes లెఫ్ట్ అని ఉంది. ఇప్పుడు 2 ఓకే అని
ఇప్పుడు ఈ వీడియో ఎవరికన్నా వెళ్తుంది అనుకోండి, ఎస్టీలోనూ కనపడుతుంది, హెచ్డి క్వాలిటీలో కూడా కనపడుతుంది. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి ఇంకా టైటిల్, మీరు ఇంకే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. నేనైతే 42 డేస్ శివాలయానికి వెళ్తే ఎలా ఉంటుంది అని ఇలా నేను ఈ విధంగా టైప్ చేసుకున్నానండి. ఇంకోటి ఇక్కడ మన ఛానల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. మన ఛానల్ నేమ్ ఎవరన్నా టైప్ చేసినా కానీ ఈ వీడియో చూపించింది. ఇది టైటిల్. ఈ టైటిల్ని ఈ విధంగా కాపీ చేయండి. టైటిల్ని కాపీ చేసి యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసేయాలి. ఇంకేదన్నా మీరు ఆ వీడియో గురించి డిస్క్రైబ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇంకేదైనా మన ఛానల్లో ఉన్న ఏదన్నా వేరే వీడియోస్ లింక్స్ ఇక్కడ ఇవ్వాలన్నా ఇక్కడ యాడ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చి విజిబిలిటీ ఇందాక మనం ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేసాం కదా, ఇప్పుడు పబ్లిక్ అంటే అందరికీ వెళ్ళిపోతుంది. ప్రైవేట్ అంటే ఓన్లీ మనకి మాత్రమే కనపడుతుంది. ఇక్కడ షెడ్యూల్ అంటే ఈ వీడియోని పలానా టైంకి అప్లోడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ టైం ఏంది అనేది ఇక్కడ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదండి, నేను ఇప్పుడే డైరెక్ట్గా పబ్లిక్ చేయాలనుకుంటున్నా. ఆడియన్స్ వచ్చేతలకి ఇది పిల్లల కోసము అయితే ఎస్ అని టైప్ చేయండి. పిల్లల కోసం కాదు అనుకుంటే ఇక్కడ ఈ వీడియోలో పిల్లలు ఎవరు కనపడరు అనుకుంటే నో అని చెప్పేసి చేయండి. సెలెక్ట్ ఆడియన్స్లో రిలేటెడ్ వీడియో ఏదైనా మీకు నచ్చిన వీడియో పెట్టచ్చు. నేనైతే నాకు ఒక వీడియో 1.9 మిలియన్ వచ్చిందండి. ఈ వీడియోనే ఇవ్వాలనుకుంటున్నా. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇచ్చేసాను. తర్వాత ఇన్వైట్ కొలాబరేటర్, ఈ ఆప్షన్ మీ ఇష్టం అండి. అది ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ఏదన్నా తెలిసిన ఛానల్స్ ఉంటే వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ యూస్ అవుతుంది. ఇక్కడ మీకు తెలిసిన ఏదో ఒక ఛానల్ ఇలా ఇదిగోండి, ఈ ఛానల్ అయితే నాకు తెలుసు. ఆ ఛానల్తో నేను కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఇలా క్రియేట్ లింక్ అని ఉంటుంది. షేర్ వాట్సాప్ ద్వారా తనకి పంపించేసేయచ్చు. తను ఓకే అని యాక్సెప్ట్ చేస్తే నా ఛానల్తో కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే కొలాబరేట్ చెయ్యట్లేదు నేను, జస్ట్ అది మీకు చూపించడం కోసమే అలా చేశాను. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్లో ట్యాగ్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఎన్ని ట్యాగ్స్ ఇస్తే, ఎలా ట్యాగ్స్ ఇస్తే, ఇప్పుడు సెర్చ్ చేసేవాళ్ళు అందరూ ఒకేలాగైతే చెయ్యరు కదండి. ఒకళ్ళు ఇంగ్లీష్లో శివ అనొచ్చు, ఇంకొకళ్ళు తెలుగులో శివయ్య అనే, ఇంకా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా టైప్ చేస్తారు కదా. వాళ్ళు ఎవరన్నా వీడియో కోసం సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనపడుతుంది ఎక్కువ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల. నేనైతే 2-3 ఇస్తున్నానండి. ఆ ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు స్పేస్ ఇవ్వకూడదు. ఇలా పెట్టేసేసి సేవ్ చేసేయండి. ఎడిట్స్ సేవ్డ్ అని పడిపోయింది. ఈ విజిబిలిటీ వచ్చేతలకి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నప్పుడు షెడ్యూల్లో పడిందండి. దాన్ని ఇప్పుడు నేను పబ్లిక్లో పెట్టేశాను. పబ్లిక్లో పెట్టేసి సేవ్ చేసేస్తే ఎడిట్స్ సేవ్డ్ అని పడుతుంది. ఇప్పుడు ఈ చేంజెస్ అన్నీ మన సేవ్ అయిపోయినాయి. ఇప్పటిదాకా మన వీడియో ప్రైవేట్లో ఉంది. అది ఇప్పుడు కంటెంట్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ వీడియో కనపడుతుంది కదండి. 0 వ్యూస్ 0 లైక్స్ అంటే ఇప్పుడే కదా అప్లోడ్ చేసింది. కొంచెం సేపు ఆగిన తర్వాత వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇదిగోండి ఈ వీడియో, అది హెచ్డీలో కూడా కనపడుతుంది అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.